వెల్కమ్ టు మాతృక టీవీ. ఈరోజు మనం మిషన్ హాస్పిటల్లో డాక్టర్ జిఎల్ బాలకృష్ణ గారి దగ్గర వారి ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గతంలో కరోనా వైరస్ ఏ విధంగా అయితే చైనాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా ఎంత కష్టాలు నష్టాలు కన్నీళ్లను మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. మరి మళ్ళీ ఇవాళ గత వారం 10 రోజులుగా చైనాలో హెచ్ఎంపివి వైరస్ పేరుతో ఒక కొత్త హ్యూమన్ మెటాన్యూమో వైరస్ పేరుతో కొత్త వైరస్ వచ్చింది. అది కూడాను చిన్నపిల్లల్లో వృద్ధుల్లో ఎక్కువ వైరస్ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజే మన కేంద్ర ప్రభుత్వం కూడాను అధికారికంగా భారతదేశంలో 10 కేసుల్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో కూడాను కేరళ రాష్ట్రంలో ఒక 3 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి. సో గతంలో కరోనా వైరస్ కూడా ముందు కేరళకు తాగిన తర్వాతనే దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడ్డారు ప్రజలు. మరి ఈ సందర్భంలో ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ప్రధానంగా ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణ ప్రజలు, తర్వాత వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఇవాళ మిషన్ హాస్పిటల్ కావచ్చు, ఎంజిఎం కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లాల్లో ఉన్నటువంటి పిల్లలు వృద్ధులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ వ్యాధి గురించి పూర్తి వివరాలు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, డాక్టర్ గారు చెప్పండి, గతంలో కరోనా వైరస్కు సంబంధించి మనం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాము. ఇవాళ కొత్తగా ఈ హెచ్ఎంపివి వైరస్, హ్యూమన్ మెటాన్యూమో వైరస్, ఈ శ్వాసకోశ వ్యాధి, దీని గురించి అసలు ప్రాథమికంగా చెప్పండి సార్. ఈ హెచ్ఎంపివి వైరస్ అది మామూలుగా వచ్చే ఫ్లూ లాంటిది. ఇట్ ఇస్ నాట్ సో వైరల్, ఇట్ ఈస్ నాట్ సో క్యూరియస్ టు ద పేషెంట్స్. అది మామూలుగా వచ్చే మన ఎవ్రీ ఇయర్ ఈ యొక్క వైరస్ ఏమవుతుందంటే మ్యుటేషన్ అవుతుంది. ఆ రూపం మార్చుకొని ఈ రూపం బహురూపం అంటారే, బహురూపంలో ఈ రూపం ఇంకో రూపంలో వస్తుంది. ఇప్పుడు కరోనా కరోనా 19 ఈజ్ వెరీ డేంజరస్. అది పునరావృతం కావద్దని. కానీ ఇప్పుడు ఈ వైరస్ యాజ్ కామన్ కోల్డ్. ఇది ఏంటంటే ఆల్రెడీ మన బాడీలో ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో, రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి వస్తుంది. సో చిన్నపిల్లలకు తక్కువ ఉంటుంది, వృద్ధులకు తక్కువ ఉంటుంది. ఆ గ్రూప్ను అటాక్ చేస్తుంది. అది మీరు అన్నట్టు మన ఇండియాలో కూడా వచ్చేది. కానీ అది ఎంత నాట్ ఫేటల్, అది ఇంతవరకు డెత్లు కాలేదు, సీరియస్ కూడా కాలేదు. దీంతో ఏమవుతుందంటే అటాక్ అయినాక 5-6 రోజుల తర్వాత సిమ్టమ్స్ వస్తాయి. కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవి వచ్చి సిక్ అవుతారు. సిక్ అయితే మనం ఏంటంటే మామూలు ట్రీట్మెంట్ తీసుకుంటే, యాంటీవైరల్ ట్రీట్మెంట్, యాంటీ ఎలర్జిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఒకవేళ అది మే లీడ్ టు బ్రాంకైటిస్ అండ్ నిమోనియా, ఇవి 2 వస్తూ ఉంటాయి. నిమోనియాకు స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, బ్రాంకైటిస్ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. మేము గమనించేది, నాకు కూడా 2 పేషెంట్లు వచ్చారు ఈరోజు, ఇప్పుడే చూసి వచ్చాను. వాళ్ళకు ఒళ్ళు నొప్పులు కూడా వస్తున్నాయి. మయాలజీ అంట, ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి, గొంతు నొప్పి కూడా వస్తుంది. ఇప్పుడు ఏముంటుందంటే ఈ వైరస్ జనరల్గా నోరును ముక్కు నుంచి లోపలికి పోతుంది, ఈ పార్ట్ని అటాక్ చేస్తుంది. సో నేసోఫారింక్స్ ముక్కు కానీ, ఓరోఫారింక్స్ గొంతు కానీ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల కాఫ్ వస్తుంది కూడా. సో ఎప్పుడైతే ఫ్యారింక్స్ ఎఫెక్ట్ అయిందో అది లంగ్స్ పోయే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే లంగ్స్ పోయి అక్కడ స్థిరపడుతుందో అది నిమోనియాగా మారే ఆస్కారం ఉంటుంది. దాని కొరకు ప్రికాషన్స్ మనము జనరల్ ప్రికాషన్స్, మామూలు కోల్డ్ అయితే ఎట్లా అవుతుంటుందో అట్లా. ఇది పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఐ డోంట్ థింక్ మనకు గవర్నమెంట్ కూడా లాక్డౌన్ పోయే పరిస్థితి రావద్దని మేము అనుకుంటున్నాము. ఆల్రెడీ మనం అంత కోరుకుందాము. మనకి ఎక్స్పీరియన్స్ అవి అప్పుడు ఎత్తుండనో, ముట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, మాట్లాడకూడదు, అలాంటి పరిస్థితులు ఎదిరించడం అది రావద్దు. ఇది అలాంటిది కాదని ఇప్పటికే సైంటిస్టులు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఢిల్లీలో WHO కూడా చెప్పింది, మీరు ఏం ప్యానిక్ కానీ అవసరం లేదు, దీంతో ఎలాంటి డేంజరస్ సిమ్టమ్స్ రావు. కాబట్టి మీరు బేసిక్ థింగ్స్ మాస్క్ కట్టుకోవాలా. నిజంగా చెప్పాలంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షను వాట్ ఎవర్ బుక్స్ వేసినో విత్ ట్రీట్మెంట్ 14 days అవుతుందండి, వితౌట్ ట్రీట్మెంట్ 1 weekలో మారు. సో దట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. కాబట్టి ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాఫ్ రిలీఫ్ అలాంటివి ఉంటే వాడాలి. కానీ మనము దాన్ని కూడా హడావుడి చేసుకొని పరిగెత్తి డాక్టర్ల పోయి వాళ్ళ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. ఇంట్లో ఉండి ఒక 4-5 days ఇంట్లో ఉండి ఐసోలేషన్ ఉన్నా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అన్ని రకాల జలుబు, అన్ని రకాల దగ్గులు, అన్ని రకాల ఒళ్ళు నొప్పులు కానీ ఇవన్నీ కూడాను ఇప్పుడు దీనికి సంబంధించిన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఫ్లూ వైరస్ లక్షణాలు అని అనుకోవచ్చు అంటారా సార్? ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అది ఉంది వైరస్, ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ద కంట్రీ. సో ఇప్పుడు గాలిలో వైరస్ ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకో, అది
మన జెట్ స్పీడ్తో వచ్చేస్తుంది. ఎవరైనా బస్సులు వచ్చి ట్రైన్లు వచ్చి మనం పోయి కలిసినప్పుడు వచ్చేసి వస్తుంటుంది. దెర్ ఇస్ పాసిబిలిటీ ఆఫ్ స్ప్రెడ్డింగ్ టు అదర్ పీపుల్ ఆల్సో. టు ప్రొవైడ్ దట్ మనం ఒక మాస్క్ కట్టుకొని అలాంటివి ఉన్నప్పుడు మనం చేతులు కడుక్కొని ఒక 20 సెకండ్లు 1 మినిట్ చేతులు మనం శుభ్రంగా కడుక్కొని మనము షేక్ హ్యాండ్ ఇవ్వకుంటే బెటర్. నమస్కారం ముద్దు షేక్ హ్యాండ్ వద్దని మనం ఏ స్లోగన్ అవుతుందని ఫాలో అవుతే మంచిది. అది అందుకొరకు మీరు పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు గతంలో కరోనా వైరస్ను చూసినటువంటి మన ఇండియన్సే కావచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఇప్పుడు చిన్నగా జ్వరం వస్తే దగ్గు వస్తే ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోతున్నారు. ఇవాళ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను డాక్టర్ అయిపోతున్నారు. దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా విద్యార్థులకు కానీ యువతను ఉద్దేశించి కానీ కొంచెం క్లారిటీగా చెప్పండి. డాక్టర్గా మీరు ఇచ్చే అంటే మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? గూగుల్స్ డాక్టర్లు ఎక్కువైపోయారు. సో గూగుల్ ఈజ్ అఫోర్డింగ్ డాక్టరేట్ టు ఎవ్రీబడి. సో వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అది గూగుల్స్ మన చేతుల్లో లేదు. కానీ బెటర్ ఈ గూగుల్స్లో చూసి ట్రీట్మెంట్ తీసుకుంటాం మంచిది కాదు. దానికి ఎందుకంటే డాక్టర్ కన్సల్ట్ చేస్తేనే దానికి డోసేజ్ కానీ అది స్పూరియస్ డ్రగ్గా దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా చూసి రాస్తారు. కాబట్టి దయచేసి అటువంటి అవాయిడ్ చేయడం బెటర్. సార్, ఇప్పుడు కరోనా వైరస్ వ్యాధిని అప్పుడు దేశవ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రామీణ వైద్యులే కావచ్చు, ఇంకో స్టెరాయిడ్స్ డ్రగ్స్ మోతాదుకు మించినటువంటి మెడిసిన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా సూచనలు? ఆర్ఎంపీ డాక్టర్లు అనుకోండి, లేకపోతే క్వాక్స్ అనుకోండి, మనం క్వాక్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు ఇది వాడితే మంచిది, అది వాడు ఏదో క్విక్ తగ్గిపోయేది ఇస్తారు, స్టీరాయిడ్ ఇస్తారు. స్టీరాయిడ్ ఎవరికి ఇవ్వాలా ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. స్టీరాయిడ్తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. 1 or 2 days నో ప్రాబ్లం. ఇఫ్ యూ గివ్ ఫర్ 1 week లైక్ దట్ సేమ్ స్టీరాయిడ్స్ ఇచ్చుకుంటూ పోతుంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, రెసిస్టెన్స్ కూడా వస్తుంది. స్టీరాయిడ్ ఇచ్చడం ఏమాత్రం మంచిది కాదు. స్టెరాయిడ్స్ను ఏ మోతాదులో ఇవ్వాలి అనేది వాళ్ళకి తెలియదు, అసలు తెలియదు. స్టీరాయిడ్స్ ఏ మోతాదులో ఇవ్వడం. స్టీరాయిడ్స్ కొన్నిట్ల మంచిదే. లంగ్ ఇన్ఫెక్షన్లో అప్పుడు కరోనా అప్పుడు స్టీరాయిడ్ లేకపోతే ఒక పేషెంట్ బ్రతికేది కాదు. అప్పుడు ఇచ్చాం. దానివల్ల కాకపోతే బ్లాక్ ఫంగస్ వచ్చింది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రెక్టిఫై చేశారు, అయిపోయింది. అది అందులో కూడా స్టెరాయిడ్లో కూడా ఎన్నో వెరైటీస్ ఉంటాయి. మెథైల్పెంటిజోల్ అని ఉంటాయి, బెట్టిజోల్ అని ఉంటుంది. ఈ బెట్టిజోల్ ఇచ్చి కొంచెం లో డోస్ అది ఏదో కాపు అది ఉంటే తగ్గితే ఒకసారి ఇస్తే తగ్గుతుంది. కానీ బెటర్ టు అవాయిడ్ దట్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు ఆర్ఎంపీస్ క్వాక్స్ ఆల్రెడీ మా IMA అసోసియేషన్ they are reading and they are giving to the government and they are booking the cases also. సో వాళ్ళను మనము ఎంతవరకు ఏదో పారాసిటమాల్ ఏదో అంటే పర్వాలేదు, కానీ వాళ్ళు స్ట్రేట్ అవే దే ఆర్ గివింగ్ యాంటీబయాటిక్స్. ఏవైతే హై యాంటీబయాటిక్స్ ఇస్తున్నారో ఆ యాంటీబయాటిక్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి వాళ్ళు దయచేసి నేను ఎందుకంటే ఈ యొక్క క్వాక్స్ కానీ ఈ RMPs కానీ ఆలోచన చేసి ఏదో మామూలు వాళ్ళ పరిధిలో ఇచ్చే డ్రగ్స్ ఇస్తే మంచిదని కోరుకుంటున్నాను. సార్, ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లలకు ఫస్ట్ అటాక్ అవుతుంది, వృద్ధుల్లో కూడా ఫస్ట్ అటాక్ ఆఫ్టర్ 60 years వాళ్ళకి. సార్, వీళ్ళకు ఇచ్చే మెడిసిన్ ఏమైనా ఉందా? వీళ్ళకి ప్రత్యేకంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? ఒకవేళ వైరస్ అటాక్ అయినా కూడా అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఇప్పుడు చిన్నపిల్లలకు వాళ్ళకు ఓన్లీ డ్రాప్స్, డీకంజెస్టెడ్ డ్రాప్స్ ఉంటాయి. ఆ డ్రాప్స్ ముక్కుల్లో వేసినా సరే, నోట్లో వేసినా సరే, ఆ యొక్క డీకంజెస్టెడ్ డ్రాప్స్ వేస్తే సరిపోతాయి. వాళ్ళ కాపు వచ్చింది అనుకోండి, కాపు వస్తే మనం యాంపిసిలిన్ కానీ టాక్సిమ్ కానీ సిరప్స్ ఉంటాయి, ఎజిత్రోమైసిన్ సిరప్స్ ఉంటాయి. ఆ సిరప్స్ అయితే సెట్ అయిపోతుంది. అది కూడా డాక్టర్ కన్సల్ట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం కరోనా సమయంలో చూసినాం సార్, ఇందాక మనం చెప్పుకున్నట్టు గూగుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ డాక్టర్ అయిపోయినట్టు కరోనా సమయంలో మన ఇల్లే మన వైద్యశాల పేరుతోటి లవంగాలు, దాల్చిన చెక్క ఇటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేడి చేసుకొని తాగడము, కొంతమంది గొంతు ఇబ్బందులు పడ్డటువంటి సంఘటనలు, ముఖ్యంగా మీరు ఏంటి డాక్టర్ గారు కాబట్టి కొంతమంది గ్యాస్ట్రిక్ ఇబ్బందులు పడ్డటువంటి సంఘటనలు మనం కరోనా సమయంలో చూసాం. అటువంటి సొంత వైద్యం చేసుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు అంటే ఏది పాటించాలి, ఏదైతే మంచిది, ఏది మోతాదుకు మించి ఉండాలి అని? అలోపతిక్ మెడిసిన్ ఎట్లుందంటే అంటే ప్రూవ్డ్ సైన్స్. అది ఆ ప్రూవ్డ్ సైన్స్ అని ఏ మోతాదులో ఎవరికి ఎంత వాడాలని తెలిసి ఉన్నప్పుడే వాడితే బెటర్. ఆర్ఎల్స్ నువ్వు ప్రతి దానికి డాక్టర్ దగ్గరికి పోయి డబ్బులు వృధా చేసుకోకుండా ఇప్పుడు మన
ఇంట్లో ఉండి ఒక 5 రోజులు అబ్జర్వ్ చేసి బాగా కాపు అది వచ్చిందంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి పోవచ్చు. ఆర్ఎల్స్ మనం మామూలు పారాస్టమాల్ అని ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు సిరప్స్ ఉంటాయి, పారాస్టమాల్ సిరప్, అలాంటి ఉదయం సాయంత్రం అయితే సరిపోతుంది. అది తప్ప ఏం అవసరం లేదు. అంతే. అంటే మొత్తంగా మనకు ఎటువంటి లక్షణాలు ఉన్నప్పటికీ కంగారు పడకుండా ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకొని పారాస్టమాల్ వేసుకొని అది కూడా తగ్గకపోతే రిజిస్టర్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ గారి సలహా సూచనల మేరకు మనం అది ఉత్తమం. అంతకుమించి సొంత వైద్యం కానీ ఇంకొకటి కానీ మనకు ఎట్టి పరిస్థితులలో పనికిరాదు. అలోపతి ఈజ్ ద వెరీ సక్సెస్ఫుల్ మెడిసిన్, సక్సెస్ఫుల్ ఆల్ అట్ ఇస్ ప్రూవ్డ్ వన్. అదర్ సైన్స్ ఐ డోంట్ క్రిటిసైజ్, బట్ ఇట్ మే వర్క్ ఇన్ అదర్ వే. ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఐ బిలీవ్. సో ఆల్ పీపుల్ ఆర్ ప్రాక్టీసింగ్ దేర్ ఓన్ మెడిసిన్, బట్ అవర్ ఈజ్ వరల్డ్ వైడ్ అప్రూవ్డ్ సైన్స్. ఒక ఈఎన్టీ డాక్టర్గా మీరు పట్టణాల్లో ఉండే వాళ్ళకి పల్లెల్లో ఉండే వాళ్ళకి ఉన్నటువంటి తేడా అంటే వాళ్ళ జీవన స్థితిగతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే టౌన్లో ఉండే వాళ్ళకి విషయం తొందరగా వస్తుంది, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి, డాక్టర్లు ఇట్లా అందుబాటులో ఉంటారు. కొంత పల్లెల్లో ఉండే వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు? సిటీలో, టౌన్లో ఉండేవారు సిటీలో ఏంటంటే పొల్యూషన్ బాగా ఉంటాయి, వెహికల్స్ బాగా తిరుగుతుంటాయి, డస్ట్ చాలా లేస్తుంటుంది. సో డస్ట్ ఎలర్జీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద నేసల్ ప్రాబ్లమ్స్, ఆల్ సైనసైటిస్ ప్రాబ్లమ్ అండ్ ఎలర్జిక్ ప్రాబ్లమ్స్. సో ఈ డస్ట్ వల్ల వచ్చే రోగాలు సిటీలో ఎక్కువ ఉంటాయి. విలేజ్లో వాళ్ళు లేస్తారు, వాళ్ళు పని చేసుకుంటారు, అక్కడ వాతావరణం చక్కగా ఉంటుంది, గాలి కూడా కల్మషం లేకుండా ఉంటుంది, అక్కడ డిసీజెస్ తక్కువ ఉంటాయి, అలా హార్డ్ వర్క్ చేసుకుంటారు. ఇక్కడ డెలికేట్ సిటీలో డెలికేట్ ఉండి వీళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉండి వీళ్ళకు రోగాలు వచ్చే సైనసైటిస్ కానీ ఈఎన్టీ కానీ ఎనీథింగ్ ఈజ్ ప్రోన్ టు డెవలప్ సిటీ పీపుల్, నాట్ అన్లైక్ విత్ ద విలేజ్ పీపుల్. హెచ్ఎంపివి వైరస్ కనుక అంటే ప్రస్తుతం అయితే కంట్రోల్లో అంటే తక్కువ కేసులు ఉన్నాయి, చాలా లిమిటెడ్ 10ల సంఖ్యలోనే ఉన్నాయి. కానీ మన ప్రస్తుతం అయితే ఎంజిఎంలో ఒక 2 పిల్లలు జ్వరము జలుబుతో ఉన్నారు తప్ప ఈ లక్షణాలతో లేవు. ఇవాళ మీరు కూడా చూసామని చెప్పారు 2 పేషెంట్లను. అంటే ఇవైతే వైరస్ కేసెస్ అయితే మన టౌన్లోకి అయితే రాలేదు, మన జిల్లాలకు అయితే రాలేదు. కానీ ఇటువంటి సంఘటనలను అంటే భవిష్యత్తులో మనం ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. ప్రయాణం చేసినంటే మనము బస్సుల్లో కానీ 10 మందిలో ప్రయాణం చేస్తుంటాం, ఎవరికి ఇడెన్ డిసీజ్ ఉందో మనకు తెలియదు. వాళ్ళు క్యారియర్స్ అంటారు, క్యారియర్స్ వరకు ఏమి ఉండదు, సిమ్టమ్స్ ఉండవు, కానీ దే విల్ స్ప్రెడ్ టు అదర్స్. అలాంటప్పుడు మనం ఏదైనా జాగ్రత్త, మాస్క్ ఈజ్ ద బెస్ట్. మాస్క్ పెట్టుకొని మనం ప్రయాణం చేసినప్పుడు ట్రైన్ కానీ ఈవెన్ ప్లేన్ కానీ బస్సు కానీ ఎందులో కూడా మాస్క్ ఈజ్ ద బ్రహ్మవైద్యం. కానీ మాస్క్ పెట్టుకుంటే అన్నిటికీ బెటర్ మాస్క్ పెట్టుకోవాలా. ఎవరైనా కాంటాక్ట్లు వచ్చినట్టు అనుమానం ఉంటే ఇంటికి పోయినాక కాలు చేతులకు స్నానం చేసి అప్పుడు అన్నం కానీ అది కానీ తినాలి, లేకపోతే స్ప్రెడ్ అయిపోతుంది. ఒకవేళ ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి భోజనానికి సంబంధించి లేదా వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలకు సంబంధించి ఏమైనా స్పెషల్గా అంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి సార్? ఇప్పుడు దీనికి కాంట్రా ఇండికేషన్ ఫలాన్ని తినొద్దని ఏం లేదు. వైరస్కు వాళ్ళ టేస్ట్ ప్రకారం ఏదైనా తినొచ్చు. సపోజ్ రన్నింగ్ టెంపరేచర్ ఉందనుకో, డిస్టేస్ట్ ఉంటుందో తినలేరు, అలాంటప్పుడు లిక్విడ్ లాంటివి తీసుకుంటే మంచిది. కొబ్బరి తొందరగా జీర్ణం అవుతుంది. సో ఇప్పుడు టంగ్ మీద అది వచ్చిందంటే టేస్ట్ ఉండదు, చేతి ఉన్నది మీరు తినలేమంటారు. అలాంటప్పుడు ఏమైనా లిక్విడ్స్ ఓఆర్ఎస్ అలాంటిది తీసుకుంటే చాలా ఉత్తమం. వరంగల్ పట్టణంలోనే చాలా కొన్ని దశాబ్దాల చరిత్ర, దాదాపుగా 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి మిషన్ హాస్పిటల్లో మీరు ఎప్పటి నుంచో సీనియర్ ఈఎన్టీ సర్జన్గా చేస్తున్నారు, వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా పరకాల్లో కానీ మనకు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చాలా ప్రదేశాల్లో మీరు వైద్య సేవలు అందించారు సార్. అయితే మిషన్ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి? ఇది యాక్చువల్లీ ఈ హాస్పిటల్ స్థాపించింది విలియమ్స్ కేరీ అనే యూకే లండన్ నుంచి వచ్చారు. పేద ప్రజలకు ఈ యొక్క హాస్పిటల్ వైద్యాలయం లాగా ఏవి సేవలు అందిస్తూ ఇది వాళ్ళ మిషనరీ కాన్సెప్ట్ దాని ప్రకారంగా ఇది స్థాపించబడ్డది. ఇది అప్పటి నుంచి చాలా అప్పుడు ఎంజిఎం కానీ మన మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఎన్జిఓ క్లినిక్ ఉండేది ఇక్కడ. ఈ హాస్పిటల్ బాగా నడిచింది. డాక్టర్ జీవానందం అని మా
మామయ్య గారు ఇక్కడ సూపరింటెండెంట్గా చేశారు. ఆయన 40 ఏళ్ళు చేసేసి హాస్పిటల్ ఎంతో అదిగా చేశారు. ఇందులో ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 14 ఓపెన్ అయింది, 17 నుంచి చేస్తున్నాను. 17 అప్పుడు చేస్తున్నాను, నా సేవలు అందిస్తున్నాం. మామూలుగా ఓపీ ఉన్నది ఇక్కడ. ఇది ఎందుకంటే దీన్ని కొంచెము బీద ప్రజలకు చేయాలని చెప్పి క్యాంపులు అవి పెడతా ఉన్నాము. అయినా ఇప్పుడు మళ్ళీ మేము లేటెస్ట్గా ఏం చేసామంటే దీనికి అన్ని ఫ్యాకల్టీస్, అన్ని బ్రాంచెస్ ఉండాలని మేము కన్సల్టేషన్ ప్రోగ్రాం పెట్టాము. 6 కన్సల్టెంట్స్ వస్తున్నారు. కన్సల్టెంట్స్ వచ్చి అందులో గైనకాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ అండ్ న్యూరాలజీ ఇవన్నీ కూడా పెట్టేసి మేము కన్సల్టెంట్ పిలిచి వాళ్ళకు స్పెషలిస్ట్ పిలిచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఈ విధంగా కొంచెం రూరల్ ఏరియాకి పోయి క్యాంప్స్ పెట్టి దీన్ని ఇంప్రూవ్ ప్రజలకు తీసుకుపోయి మేము, ఎందుకంటే ఫీజు బయట మేము తీసుకునేది 50 రూపీస్, 100 రూపీస్. నెక్స్ట్ అయితే 50 రూపీస్ తీసుకుంటాం. దానిలో కూడా మేము ట్రీట్మెంట్లో మెడిసిన్లో కూడా 30% ఇస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ 50% ఇస్తున్నాం. ఆ విధంగా మేము సేవ చేద్దామని ముందుకు పోతున్నాము. ఇది ఈరోజు మనం డాక్టర్ జిఎల్ బాలకృష్ణ గారితో ముఖాముఖి కార్యక్రమంలో మనం తెలుసుకున్న విషయాలు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందొద్దు. హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పటికీ ఇంకా ఇండియాలో చాలా తక్కువ సంఖ్యలోనే ఉంది. అది కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంది. ఒకవేళ ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే, మీరు జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరం లక్షణాలు ఉన్నట్టయితే ముందుగా ఒక 5 రోజుల పాటు రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూనే, తర్వాత సొంత వైద్యం చేసుకోకుండా మామూలుగా పారాసిటమాల్ ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ వాడుతూ రిజిస్టర్డ్ డాక్టర్ను మాత్రమే కన్సల్ట్ కావాలని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.